పాకిస్తాన్ దౌత్యవేత్త అమీర్ జుబేర్ సిద్దికీకి చెన్నై ఎన్ఐఏ కోర్టు సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా అతన్ని విచారణకు పిలిచింది. భారత్లోని అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్స్ పై దాడులకు కుట్ర పన్నారని సమన్లలో పేర్కొన్నారు. కరాచీలోని సిద్దికీ అడ్రస్ ను సమన్లలో ప్రస్తావించారు. రికార్డుల పరంగా శ్రీలంకలోని పాకిస్తాన్ హైకమిషన్లో వీసా కౌన్సిలర్ గా సిద్దికీ విధులు నిర్వర్తించాడు. 2018లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాంటెడ్ జాబితాలో చేర్చారు. బాస్ అనే నిక్ నేమ్ తో సిద్దికీ చెలామణి అవుతున్నట్టు విచారణ అధికారులు తెలిపారు. ఇక 2009-2016 మధ్య శ్రీలంకలో పనిచేస్తున్నప్పుడు గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే వారితో సంబంధాలున్నాయని అధికారుల విచారణలో వెల్లడైంది. 2014లోనే సిద్దికీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భారత్లో విధ్వంసం సృష్టించాలని వ్యూహ రచనలో సిద్దికీ కీలక పాత్రుడని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అప్పట్లో సిద్దికీ ఆదేశాలతో భారత్ వచ్చిన శ్రీలంక జాతీయుడు మహమ్మద్ సకీర్ హుస్సేన్ చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసులో పాక్ దౌత్యవేత్తపై తొలి కేసు నమోదు చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పచెప్పారు. తాజా నోటీసుల ప్రకారం అక్టోబర్ 15వ తేదీన సిద్దికీ ఎన్ఐఏ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉందని సమన్లలో తెలిపారు.